నల్గొండ జిల్లాలో 50 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కాళేశ్వరం నిధుల్లో 2% నిధులను ఎస్ఎల్బీసీకి కేటాయించినా నిర్మాణం పూర్తవుతుందంటున్నారు స్థానికులు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభించి 50 ఏళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం ప్రాంత ప్రజల సాగునీటి కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదు. ఎన్నికలు వస్తే ఎస్ఎల్బీసీపై హామీల వర్షం కురిపించే నాయకులు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు స్థానికులు. 3.5 లక్షల ఎకరాలు అదనంగా ఇరిగేషన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. 620 గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం కావడానికి ఉంటుంది. గ్రౌండ్ వాటర్ పెరిగి ఇంకొక 3 లక్షల ఎకరాలు నీటిపారుదల సౌకర్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే సుమారు గ్రావిటీ ద్వారానే 3.5 లక్షల ఎకరాలు, అదనంగా ఇంకొక 3 లక్షల ఎకరాలు ఉపయోగంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. పోతే దీనివల్ల ఈ గ్రావిటీ ద్వారా పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి పంప్ సెట్లకు ఇచ్చేటువంటిది కానివ్వండి, నీటిని కూడా లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటిది కూడా గవర్నమెంట్కు తగ్గడానికి అవకాశం ఉంటుంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లాలోని కరువు, 500 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు నీరు అందించాలనే లక్ష్యంతో కృష్ణానదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1983 సెప్టెంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎస్ఎల్బీసీ పనులను ప్రారంభించారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి పుట్టంగండి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి అక్కంపల్లి జలాశయానికి చేర్చేందుకు 46 కిలోమీటర్ల పొడవు కలిగిన గ్రావిటీ కాలువ తవ్వకం పనులను ప్రారంభించారు. ఇందుకోసం 16,40,00,000 రూపాయలు మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకు 2005 అగ్రిమెంట్ సార్ ఇది టన్నల్. ఇందులో మనకు టోటల్ టన్నల్ లెంత్ 43.93 కిలోమీటర్స్. ఇందులో 2 మిషన్లు పనిచేస్తున్నాయి. ఈ అవుట్లెట్ నుండి మనకు 20.435 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. అదే శ్రీశైలం నుంచి మన దోమలపేట నుంచి ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టోటల్గా 43.93 కిలోమీటర్స్లో మనకు 9.6 కిలోమీటర్స్ పెండింగ్ ఉన్నది. జల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కోసం జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగాయి. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి దేశంలోనే అత్యధికంగా రైతులు, సామాన్య ప్రజలు నామినేషన్లు వేసి నీటి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించింది. దీని ఫలితంగా 2001లో నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు శ్యాం ప్రసాద్ రెడ్డి, పెంటారెడ్డి లాంటి తెలంగాణ ఇంజనీర్ల రూపకల్పనలో 100 మీటర్ల ఎత్తులో ఒకటే లిఫ్ట్ తో నాగార్జున సాగర్ నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. ఈ సొరంగ మార్గానికి అత్యధిక నిధులు కేటాయించకపోవడంతో గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా జిల్లాకు తాగునీరు అందనటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి అత్యధిక నిధులు కేటాయించి త్వరితగతిన ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించింది. ఆ ప్రకారం ఈ బడ్జెట్లోనే అత్యధిక నిధులు ఈ సొరంగ మార్గానికి కేటాయించి 9 కిలోమీటర్లు ఏదైతే సొరంగ మార్గం తవ్వకుండా ఉన్నదో ఆ సొరంగ మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నల్గొండ జిల్లా రైతాంగం తరఫున కోరడం అనేటటువంటి జరుగుతోంది. 2004లో పుట్టంగండి దగ్గర పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగల సామర్థ్యం గల 18 మెగావాట్ల 4 పంపులను నిర్మించి నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు దివంగత నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి పేరు పెట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే ప్రాజెక్టు సామర్థ్యం 30 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలవుతుంది. పుట్టంగండి నుంచి 1.5 టీఎంసీ సామర్థ్యం కలిగిన అక్కంపల్లి రిజర్వాయర్ కి నీటిని పంపించి అక్కడి నుండి హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా ప్రారంభించవచ్చు. ఈ ప్రాజెక్టులోని టన్నెల్ పనులను 2022లో పూర్తి చేయాల్సి ఉండగా నిధుల కొరత, కాంట్రాక్టర్ల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లాకు చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఎస్ఎల్బీసీ. ఈ టన్నెల్ తర్వాత ఈ సొరంగ మార్గం అనేది ఇది అవసరమని చెప్పేసి 2005 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా ఎమ్మెల్యేస్ అందరం కలిసి ఒత్తిడి చేస్తే ఆనాడు 1925 కోట్లు శాంక్షన్ చేసి 2009 వరకే పూర్తి చేయిస్తామని చెప్పి అగ్రిమెంట్ కూడా చేయటం అనేది జరిగింది. ఇప్పటికీ 19 సంవత్సరాలు అవుతా ఉన్నది. 19 సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు 1,00,000 కోట్లకు పైగా కేటాయించిన గత ప్రభుత్వం అందులో కనీసం 2% నిధులను ఎస్ఎల్బీసీకి కేటాయించినా ప్రాజెక్టు పూర్తవుతుందని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. ఇప్పటి ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నారు.